వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సిటీగా మారుతుందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆలోచనలతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చామన్నారు. 2 ఏళ్లలో ఓర్వకల్లు డ్రోన్ సిటీగా మారుతుందని చెప్పారు. డ్రోన్ కంపెనీలు వస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కర్నూలుకు ఇప్పటికే 5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, త్వరలో బెంగళూరు నుండి కర్నూలుకు విమాన సర్వీసులు తీసుకొస్తామని చెప్పారు. ఎలా కేటాయించబోతున్నాం, ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ యొక్క డ్రోన్ సిటీలో, ఇవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఈ రోజు దేశంలో హైదరాబాద్ లో కానీ, బెంగళూరులో కానీ, ఇతర ప్రాంతాల్లో ఆల్రెడీ కంపెనీస్ పెట్టుకున్నారు. అయితే ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే, మన డ్రోన్ సిటీ చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ చూసిన తర్వాత, వాళ్ళు ఏవైతే వాళ్ళ కంపెనీస్ తాలూకా ఎక్స్పాన్షన్ ఉందో ఆ ఎక్స్పాన్షన్ అంతా కూడా కర్నూలులోనే చేయాలి, ఇక్కడ ఓర్వకల్లో డ్రోన్ సిటీలో చేయాలని ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. అంటే మన ఆబ్జెక్టివ్ ఏదైతే కంపెనీలు అన్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక క్లస్టర్ లా చేయాలనుకున్నామో అది మనం సక్సెస్ అవుతున్నాం. అయితే కొంత ఫీడ్బ్యాక్ కూడా డ్రోన్ ఇండస్ట్రీ నుంచి తీసుకున్నాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని మేము కేటాయిస్తున్నాం, ఇంకా ఏం కావాలి. అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మాకు టెస్టింగ్ కోసం ఫెసిలిటీ కావాలి, శాండ్ బాక్స్ ఫెసిలిటీ. మేము డ్రోన్ తయారు చేసి దాన్ని సర్టిఫై చేసుకోవాలని అంటే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో దాన్ని సర్టిఫై చేయాలి. సర్టిఫై చేయడంతో పాటు ఎయిర్ స్పేస్, అది గాల్లో కూడా డ్రోన్ ని ఎగరవేయాలి కాబట్టి గాల్లో మళ్ళీ ఎయిర్ ప్లేన్స్ ఉంటాయి, ఆ పర్మిషన్స్ అన్ని కూడా తీసుకోవాలి. కాబట్టి మా మినిస్ట్రీ నుంచి దానికి పర్మిషన్స్ ఈజీగా తీసుకునే విధంగా, దానికి అప్రూవల్స్ ఏమైనా ఉంటే వేగంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా డ్రోన్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అందుకనే మేము ఈ రోజు వచ్చినప్పుడు నా మినిస్ట్రీ నుంచి మా అడిషనల్ సెక్రటరీ పునీత్ కన్సల్ గారు, అలాగే డ్రోన్ ఇండస్ట్రీ నుంచి కూడా డీజీసీఏ సంబంధించిన అధికారులు, క్యూసీఐ నుంచి అధికారులు, ఎవరెవరైతే డ్రోన్ ఇండస్ట్రీ తాళం వేసిన ఇళ్లను